ఈ రోజులలో దేవుని మాటలో ఉన్న నిజం నమ్మేవారి కంటే మనిషి చెప్పే అబద్ధపు మాటలు నమ్మేవారే ఎక్కువగా ఉన్నారు. చూడండి, దేవుడు ఒక దైవజనుడితో బేతేల్లో ఉన్న బలిపీఠంతో దావీదు వంశంలో యెషయా పుడతాడు, ఈ బలిపీఠం మీద బలులర్పించేటువంటి వారి ఎముకలను దానిపైన దహిస్తాడని చెప్పి వచ్చాయి. కానీ అక్కడ అన్నపానములు పుచ్చుకునవద్దు, వెళ్ళిన దారిలో రావద్దు అని దేవుడు దైవజనుడితో చెప్పాడు. ఈ దైవజనుడు వెళ్ళి ఆ మాటలు బలిపీఠంతో చెప్పుచూ ఉండగా అక్కడే ఉన్న యెరోబోము రాజు ఆ దైవజనుడిని బంధించండి అని చేతిని చాపగా చాచిన చెయ్యి ఎండిపోయింది. మరలా యెరోబోము అతనిని కోరినప్పుడు అతడు ప్రార్థన చేసి అతని చేతిని మునిపటి వలె చేశాడు. యెరోబోము, నీవు నా ఇంటికి వచ్చి బస చేసి వెళ్ళుము అంటే నీ ఇంటిలో సగభాగము నాకు ఇచ్చిన నేను రాను అని వెళ్ళిపోయాడు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న ఒక వృద్ధ ప్రవక్త, ఈరోజు నీకు దేవుడు భోజనం పెట్టమన్నాడని దూత నాకు చెప్పిందని చెప్పిన అబద్ధపు మాట నమ్మి దేవుని మాటను వినకుండా వెళ్ళి భోజనం చేసాడు. తిరిగి వెళ్ళే దారిలో సింహం చేతిలో చనిపోయాడు. అందుకే దేవుని మాటే నిజము, దిక్కులు చూడకు అన్నారు. కాబట్టి విన్న ప్రతి మాట నమ్మకు, దేవుణ్ణి అడిగి ముందుకు వెళ్ళి మిత్రమా.